ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక ఆరోపణల కేసులో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ ఉదయ్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి సానుభూతి కోసం సూసైడ్ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణల కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉదయ్ కృష్ణారెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. అంతకుముందు ఉదయ్ కృష్ణారెడ్డి మోతీనగర్లోని తన బంధువు ఇంటికి వెళ్లి అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అయితే ఆయన సూసైడ్కు పాల్పడి ఉండొచ్చని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయ్ కృష్ణారెడ్డి సానుభూతి కోసం సూసైడ్ నాటకం ఆడాడని తేలింది. అతని రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు రక్తంలో ఎలాంటి విషపదార్థం లేదని రిపోర్ట్ ఇచ్చారు. దాంతో సానుభూతి కోసం ఆడిన నాటకమని పోలీసులు నిర్ధారణకొచ్చారు. మద్యం మత్తులోనే సూసైడ్ నోట్ రాసినట్లు భావిస్తున్నారు. అయితే మంచం పక్కనే మద్యం సీసా, శానిటైజర్ ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు అనుమానించారు. జాతీయ పోలీస్ అకాడమీలో ఇలాంటి ఘటన జరగడంపై దర్యాప్తు జరిపేందుకు అధికారులు అంతర్గత కమిటీని వేశారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపి నిందితులపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం తనకు మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినితో ఏడాదిగా రిలేషన్ కొనసాగుతోందని అన్నాడు. తమ మధ్య జరిగిన వాట్సాప్ చాట్లు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయని వాటిని ఇప్పటికే ఆమె భర్తకు పంపినట్లు పేర్కొన్నాడు. తన ఆత్మహత్యాయత్నానికి ఆ మహిళతో పాటు మరో 4 కారణమని ఆరోపించాడు.